హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విఐపిఎస్ అకాడమీ. నేను మీ అశోక్. సో ఈ వీడియో నేను చేయొద్దు అని నన్ను నేను ఎంతో రిస్ట్రిక్ట్ చేసుకున్నా కానీ ఈ వీడియో ఆ, చేయాలని చెప్పేసి నాకు కొన్ని యూట్యూబ్ వీడియోలు చూసిన తర్వాత అనిపించిందండి. సో ఈ వీడియో ఎండింగ్ వరకు చూడండి. ఐ థింక్ అశోక్ నగర్ ఆస్పిరెంట్స్ చాలా వరకు కనెక్ట్ అవుతారు అనుకుంటున్నాను. అండ్ అలాగే పేరెంట్స్ ఎవరైతే చూస్తున్నారో మీరు ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే అసలు మన అకాడమీలు చేసే డ్రామాలన్నీ కూడా అర్థమవుతాయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి టీజీపీఎస్సీ గ్రూప్ వన్కి సంబంధించి కేవలం ప్రొవిజనల్ మార్క్స్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా? సో రీకౌంటింగ్ కూడా అవకాశం ఇచ్చారు. మార్కులు పెరుగుతాయా లేదా అని పక్కన పెట్టేస్తే ప్రొవిజనల్ మార్క్స్ ఇచ్చారు. ఇంకా మనకి 1:2 మనకి వెరిఫికేషన్కి పిలవాల్సి ఉంది. దాని తర్వాత మనకి ఫైనల్ మార్క్స్ రావాలి. ఈ లోపే మనకి ఏంటి అంటే స్టూడెంట్స్ ఏదో మరి గొర్రెలు అనుకుంటారో ఏమో అర్థం కాదు కానీ అకాడమీ డైరెక్టర్లు డైరెక్ట్గా వచ్చిన ప్రొవిజనల్ మార్క్స్లో ఆడేవడో వీడియో చేస్తాడు. 430 మార్క్స్ నీకు ఇలా షాల్ కప్పడము దండేయడము వీడియో చేసేసుకుంటాడు. బాగానే ఉంటుంది. అంటే చూసే జనాలు ఏమనుకోవాలండి ఇక్కడ, అమ్మో ఈ అకాడమీలో చదివారు మొత్తం కోచింగ్ అంతా ఇక్కడే తీసుకున్నారని జనాలు బిలీవ్ చేస్తారని అనుకుంటున్నారేమో నాకు అర్థం కావట్లేదండి. ఒకటే గుర్తుపెట్టుకోండి, అశోక్ నగర్ స్టూడెంట్స్ ఏం గొర్రెలు కాదు ఇక్కడ. ప్రతి ఒక్క స్టూడెంట్ వాళ్ళు మేబీ వాళ్ళ ఫ్రెండ్స్కే వచ్చి ఉంటాయి ఈ మార్క్స్ అన్ని. మంచి మార్క్స్ వచ్చిన వాళ్ళు ఎవరో కాదు, వాళ్ళ ఫ్రెండ్స్కే వచ్చి ఉంటాయి కదా. సో చూసేటోళ్ళు ఏమి గొర్రెలు కాదు కదా ఇక్కడ. ఏ అకాడమీలో కోచింగ్ తీసుకున్నాడా లేదా సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యాడా అనేది స్టూడెంట్స్ అందరికీ తెలిసిన విషయం ఇది. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మొట్టమొదటిసారి 2011 తర్వాత గ్రూప్ వన్ నోటిఫికేషన్ పడింది. పడినప్పుడు ద రోల్ ఆఫ్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఈజ్ వెరీ మినిమల్ ఇక్కడ. స్టూడెంట్ అసలు ఏ అకాడమీకి కూడా తెలియదండి ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి ఏంటి అనేది ఎవరికి తెలియదు. అందరూ కూడా గెస్ వర్క్. అందరూ ఏదో ఫ్లూక్ లేసారు ఈ క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటాయేమో అని చెప్పేసి కేవలం టెస్ట్ సిరీస్లు మాత్రమే మనకు మ్యాక్సిమం మార్కెట్లో కనిపించినాయి అంతే. అండ్ కోచింగ్లు అక్కడక్కడ జనాలు తీసుకున్నప్పటికీ కూడా చాలా వరకు డిస్సాటిస్ఫాక్షన్ అనేది కనిపించింది. ఇది నేను చెప్పే మాట కాదు. మీరు ఆల్రెడీ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ అడగండి, వాళ్ళే మీకు రియాలిటీ చెప్తారు. ఓకేనా? వాడేదో ఒక టెస్ట్ సిరీస్ రాస్తాడు. ఇప్పుడు స్టూడెంట్ అని నాకు ఆబ్వియస్లీ ఎలా ఉంటారండి, ఇప్పుడు కోచింగ్ తీసుకుంటారు లేదా సెల్ఫ్గా ప్రిపేర్ అవుతారు. వాళ్ళ యొక్క హార్డ్ వర్క్ ఒక 80% ఉంటే ఒక 20% ఏంటి అకాడమీ యొక్క టెస్ట్ సిరీస్ అంటే అక్కడ రాయడం ఇక్కడ రాయడం ప్రతి ఒక్క అకాడమీకి వెళ్తారు. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకి భయం ఉంటుంది కాబట్టి వెళ్ళి రాస్తూ ఉంటారు. రాసిన తర్వాత ఇంకా వీళ్ళు ఇమీడియట్గా ఇప్పుడు మార్కెట్ క్యాప్చర్ చేసుకోవాలి, నెక్స్ట్ అడ్మిషన్స్ రావాలి, డబ్బులు కోట్లు సంపాదించుకోవాలని ఏం చేస్తున్నారు, యూట్యూబ్లో రిజల్ట్స్ రాకముందే వీడియోలు స్టార్ట్ చేస్తున్నారు. కొద్దిగైనా మీరు గుండెల మీద చేసుకొని మీకు సిగ్గు శరం ఉందా ఒకసారి ఆలోచించుకోండి. మీ అకాడమీ డైరెక్టర్కి డైరెక్ట్ నేనే వీడియో చేస్తాను. నేను కూడా ఒక అకాడమీ డైరెక్టర్నే. నేను ఇంత చిల్లరగా అయితే ఎప్పుడు చేయలేదండి. మరి మీరు మనిషి పుట్టక పుట్టాక అన్నం తింటున్నారో గడ్డి తింటున్నారో నాకైతే అర్థం కావట్లేదు. కానీ మీకు అసలు ఇలా ఎలా చేయాలనిపిస్తుందో మీరు ఒకసారి క్వశ్చన్ చేసుకోండి. వాడెవడో న్యూస్ ఛానల్కి డబ్బులు ఇస్తాడు, లేదా కొన్ని ప్రైవేట్ ఛానల్స్ ఉంటాయి అనమాట. యూట్యూబ్లో ఎవరికి డబ్బులు ఇస్తే వాడు ప్రమోషన్ చేస్తాడు అనమాట. వాళ్ళకి డబ్బులు ఇచ్చి మా అకాడమీ గురించి మీరు ఇట్లా డప్పు కొట్టండి అంటే డప్పు కొట్టేస్తారనమాట. కొద్దిగైనా కష్టపడి సంపాదించిన డబ్బులు ఇది అంటే పేరెంట్స్ కష్టపడి సంపాదించిన డబ్బులు లేకపోతే స్టూడెంట్ కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొని వచ్చి అంటే వాళ్ళు కష్టపడి సంపాదించుకుంటారు కదా, అవి ఒక ప్రాపర్ అకాడమీ మీదో లేకపోతే సెల్ఫ్గా ఇన్వెస్ట్ చేద్దాం అనుకునే వాళ్ళని మిస్లీడ్ చేస్తున్నట్టు అనమాట మీరు. అంటే ఇక్కడ మీకు మరి అదే దమ్ము ధైర్యం ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ అకాడమీ నుంచి టెస్ట్ సిరీస్ తీసుకున్నారు అనుకోండి, మీరు ధైర్యంగా వీళ్ళు నా అకాడమీ నుంచి టెస్ట్ సిరీస్ తీసుకున్నారు, మీకు టెస్ట్ సిరీస్ ఎలా హెల్ప్ అయింది, లేదా మా అకాడమీలో కోచింగ్ మీకు ఎలా హెల్ప్ అయింది అని చెప్పేసి మీరు రిజల్ట్స్ వచ్చాక కూడా చేయొచ్చు కదా. ముందే ఎందుకు అంత ఆత్రం? అంటే ఇప్పుడు వచ్చే అడ్మిషన్ జనాలందరూ చూసేసి మీ అకాడమీ నుంచి నిన్న ర్యాంకులు వచ్చేసినాయి నిజమేమో అనుకొని ఫీల్ అయిపోతారని చెప్పేసి మీరు ఫీల్ అవుతున్నారు. బట్ అంత గొర్రెలు కాదండి అకాడమీలు. ఐ మీన్ స్టూడెంట్స్ అంత గొర్రెలు కాదు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. స్టూడెంట్స్ తలుచుకుంటే ఒక గవర్నమెంట్నే చేంజ్ చేసేంత సిచ్యువేషన్ వచ్చిందని మీకు తెలుసు. ఇదే స్టూడెంట్స్ తలుచుకుంటే అకాడమీలను కూడా తొక్కేస్తాయనే విషయం కూడా ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? దయచేసి ఇలా చిల్లరగా బిహేవ్ చేయకండి. ఒక పక్కన జెన్యున్గా యూపీఎస్సీ మల్టిపుల్ టైమ్స్ మెయిన్స్ రాసి ఇంటర్వ్యూలకు వెళ్ళిన ఆస్పిరెంట్స్కి చాలా తక్కువ స్కోర్స్ వచ్చి కరెక్షన్ సరిగ్గా జరగలేదని చెప్పేసి బాధపడుతున్నారు. ఒక ఒక పక్కన తెలుగు మీడియం ఆస్పిరెంట్స్ మాకు మార్క్స్ తక్కువ వచ్చినాయని చెప్పేసి బాధలో ఉంటే మీరు వచ్చేసి ఇంకా రిజల్ట్సే రాలేదు ముందే డప్పు వేయడం స్టార్ట్ చేశారనమాట. కొద్దిగా మనిషి అన్నాక కొద్దిగా మనస్సాక్షి ఉండాలి కదా. అరే రిజల్ట్స్ వచ్చాక వేసుకోవచ్చు కదా. ఇది ఏమైంది, ఇప్పుడు రిజల్ట్ వచ్చాక ఒక స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, సిసిపి వాళ్ళు క్లియర్ రూల్స్ ఇచ్చారు కదా అందరికీ. ప్రతి ఒక్క అకాడమీకి క్లియర్ రూల్స్ ఉన్నాయి. ఒకవేళ మీ అకాడమీ నుంచి ఫ్రీ గైడెన్స్ తీసుకుంటే మీరు ఓన్లీ ఫ్రీ గైడెన్స్ అని మాత్రమే వేయాలి, మిస్లీడ్ చేయకండి అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఈ అకాడమీ డైరెక్టర్లకి సిగ్గు శరం మానవతం లేకుండా బిహేవ్ చేస్తున్నారండి. ఓకేనా? ఇప్పుడు మీరు సేమ్ ఇట్ అప్లైస్ ఫర్ మీ ఆల్సో. ఇప్పుడు మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారు కదా, ఈ వీడియో సేవ్ చేసుకోండి. రేపు ఎప్పుడైనా మన అకాడమీ నుంచి
ఒక్క ఒక్క స్టూడెంట్ యొక్క మార్క్స్ కానీ ఏది కానీ మేమేదో ఏదన్నా మిస్లీడ్ చేసేలాగా మీకు అనిపిస్తే మీరు డైరెక్ట్గా మమ్మల్ని క్వశ్చన్ చేయండి. మేము ఈ అకాడమీని వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నాం. మేము మనిషికి అన్నం తింటున్నాము. అండ్ అలాగే స్టూడెంట్స్ ఆర్ లైక్ మనకి స్టూడెంట్స్ ఇక్కడ మేము దేవుళ్ళ ట్రీట్ చేస్తాం. ఎందుకంటే స్టూడెంట్స్ ఇచ్చిన మనీతో ఇక్కడ ఎంటైర్ టీం బతుకుతుంది. వాళ్ళకి జెన్యున్గా సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం అనుకున్నప్పుడు వాళ్ళని ఎలా మోసం చేయబుద్ది అయిద్దండి? ఆల్రెడీ యూపీఎస్సీ అకాడమీలు అంతా కూడా ఫ్రాడ్ చేస్తున్నాయి హైదరాబాద్లో. అంతా ఫేక్ మార్కులు క్లెయిమ్ చేసుకొని, ఫేక్ ర్యాంకర్ని క్లెయిమ్ చేసుకొని, ఆ బయట హోర్డింగ్లు కనిపిస్తాయి. మీరు అశోక్ నగర్ మార్కెట్కి వెళ్తే స్టూడెంట్స్కి తెలుసు రియాలిటీ, లేదా అక్కడ కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్కి తెలుసు రియాలిటీ, ఇదంతా ఫేక్ ర్యాంక్స్ అని చెప్పేసి. ఈ వీడియోలు చూస్తున్న పేరెంట్స్ ఎట్లా, వాళ్ళు ఎవరో వచ్చి మోటివేషన్ చేసేసరికి వామ్మో వీళ్ళే దేవుళ్ళు దేవతలు అని చెప్పేసి ఫీల్ అయిపోయి మీరు ఇక్కడ జాయిన్ చేస్తే 100% ర్యాంకులు వస్తాయని చెప్పి మీరు అనుకుంటారు. బట్ అక్కడ జరిగేది ఏమి ఉండదండి. రియాలిటీలో ఏంటంటే ఇక్కడ స్టూడెంట్ పడిన కష్టానికి మార్కులు వస్తుంటే ఆ కష్టాన్ని సొమ్ము చేసుకుందామని చెప్పేసి అకాడమీలు ఎంత చీప్గా బిహేవ్ చేస్తాయి అంటే పిలుస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను కష్టపడి చదువుకున్నానండి, ఓకేనా. నాకు ఒక పర్సన్ అంటే బాగా నేను బాగా మోటివేట్ చేస్తున్నారు అని చెప్పేసి నేను కొద్దిగా రెస్పెక్ట్ ఇస్తాను. అలాంటి పర్సన్ పిలిచారంటే నేను వెళ్ళకుండా ఉంటాను? వెళ్తాను. ఏదో పిలిచారు కదా అని చెప్పేసి వెళ్తాను. వెళ్ళగానే హడావుడి స్టార్ట్ అయింది అక్కడ. మీడియా వాళ్ళు రెడీగా ఉంటారు, ఒక పక్క ఇటు హడావుడి స్టార్ట్ అనమాట. ఇమీడియట్గా షాల్ కప్పడం, దండేయడం, అంతేసి ఏదన్నా గిఫ్ట్ అది ఇది ఇచ్చేస్తే నా మైండ్ సెట్ అలా ఉంటుంది, మారిపోద్ది. ఓకే, నాకు కొద్దిగా ఫలానా పర్సన్ వల్ల నాకు బెనిఫిట్ అయింది అని చెప్పి అంటారు. కానీ జెన్యున్గా చెప్పండి. స్టూడెంట్స్ కూడా మీరు మార్కులు వచ్చిన తర్వాత ఒకలాగా, స్టూడెంట్ ఫేస్లో ఉన్నప్పుడు ఒకలాగా కాదు. దమ్ము ధైర్యం ఉంటే స్టూడెంట్ అనేవాడు మీ తోటి స్టూడెంట్కి అన్యాయం చేయకుండా ఉండాలనే మైండ్ సెట్ మీకు ఇప్పటి నుంచే ఉండాలి. మీరు ఓపెన్గా చెప్పండి. ఇప్పుడు ఆ అకాడమీలు మనకి శత్రువులు కాదు కదా. ఇప్పుడు వాళ్ళకి అడ్మిషన్స్ రావాలనే కోరుకుంటాం మనం కూడా. బట్ దేని పరంగా వచ్చినాయి? మీరు టెస్ట్ సిరీస్ తీసుకుంటున్నారా? టెస్ట్ సిరీస్ పరంగా నాకు హెల్ప్ అయింది. కోచింగ్ తీసుకున్నారా? కోచింగ్ పరంగా హెల్ప్ అయింది. గైడెన్స్ తీసుకున్నాను, గైడెన్స్ పరంగా హెల్ప్ అయింది అని చెప్తే రేపు జాయిన్ అయ్యే స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది కదా. సో దాన్ని బట్టి వాళ్ళు కూడా డిసైడ్ అయ్యి జాయిన్ అవుతారు. ఈ అకాడమీ డైరెక్టర్ అట్లా సిగ్గుచరం లేదు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి క్లెయిమ్ చేసుకుంటారు, అది పక్కన పెట్టేస్తే స్టూడెంట్స్కి మనకన్నా ఉండాలి కదండి. ఓకే, నా తోటి స్టూడెంట్ లేదా నా బ్రదరో సిస్టరో రేపు జాయిన్ అవుతారు. రేపు జాయిన్ అయినప్పుడు వాళ్ళు మీరు ఇప్పటి నుంచే మిస్లీడ్ చేస్తే ఎలా ఉంటుంది చెప్పండి? అది చాలా తప్పండి. అది అది దట్ ఈస్ వెరీ రాంగ్. సీసీపీ వాళ్ళు కూడా క్లియర్ రూల్స్ ఇచ్చారు. ఖచ్చితంగా అకాడమీస్ అన్ని ఫాలో అవ్వాలని ఇచ్చి ఫైన్లు వేస్తున్నప్పటికీ కూడా వాళ్ళు వేసే ఫైన్లు కూడా పెద్ద పెద్ద అమౌంట్స్ ఉంటే బాగానే ఉంటుందండి. ఒక 50 crores లేదా 100 crores వేయాలి ఫైన్లు, అప్పుడు సెట్ అవుతారు. ఏదో 1,00,000-2,00,000 వేస్తే ఫైన్లు పీనట్స్ వాకిట్లు ఇసిరేస్తున్నారు అనమాట అకాడమీలు. ఎందుకంటే వాళ్ళు దోచుకున్నారు ఆల్రెడీ. దోచుకోవాల్సిన డబ్బులు ఆల్రెడీ దోచుకొని రెడీగా ఉన్నారు కదా, ఇంకా వాళ్ళకి ఏం అవసరం లేదే. అంతే కదా. ఇప్పుడు యూపీఎస్సీ అనే పేరుతో హైదరాబాద్లో పెద్ద పెద్ద అంటే పెద్ద స్కాములు జరిగినాయి. అది ఎవరికి తెలుసు? స్టూడెంట్స్కి తెలుసు చాలామందికి. ఎందుకంటే అన్ని ఫేక్ ర్యాంకులు క్లెయిమ్ చేసుకోవడము, ఎవడు పట్టించుకునేవాడు లేడు, ఎవడు అడిగేవాడు లేడు. ఏదో యూట్యూబ్లో 4 మోటివేషనల్ వీడియోలు చేసి 100 కోట్లు దోచుకుందామనే ఒక ఇంటెన్షన్ అనమాట. ఓకేనా. కొద్దిగా మనస్సాక్షి ఉన్నప్పుడు తీసుకుంటున్నారు, డబ్బులు తీసుకుంటున్నారు కాదంటలేదు. ఆ తీసుకున్న డబ్బులకి న్యాయం ఎందుకు చేయట్లేదని నేను క్వశ్చన్ చేస్తున్నానండి ఓపెన్గా. ఓకేనా. మీరు నన్ను అడగండి, నా స్టూడెంట్స్ని అడగండి, తప్పులేదు. ఒకటే ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నాను. అశోక్ నగర్ ఎంటైర్ మార్కెట్లో కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ని పక్కన పెడదాము, మన విఐపిఐఎస్ అకాడమీ స్టూడెంట్స్ని పక్కన పెడదాము. ఎవరికి కోచింగ్లో న్యాయం జరిగిందని చెప్పేసి స్టూడెంట్స్ అయితే తెలుసుకుందామండి, మనమే మాట్లాడదు. ఓకేనా. జెన్యున్గా తీసుకున్న డబ్బులకి మీరు చేయగలిగితే సర్వీస్ చేయండి. అంతేగాని ఈ డప్పు కొట్టుకొని మిస్లీడ్ చేయడం అనేది దట్ ఈస్ వెరీ రాంగ్. అదే స్టూడెంట్స్ రేపు మీ అకాడమీని తొక్కేస్తే మీకు అర్థమవుతుంది ఆ బాధ ఏంటో. దయచేసి అకాడమీ డైరెక్టర్లు మిస్లీడ్ చేయడానికి ట్రై చేయకండి. అది మీరు పుట్టిన మనిషి పుట్టకి సిగ్గు చేయడం చెప్తాను నేను. ఓకేనా. మనందరం మనిషి పుట్టకు పుట్టాం కాబట్టి కొద్దిగా మనుషుల్లా బిహేవ్ చేద్దాం. ఓకేనా. మన తోటి స్టూడెంట్స్ లేదా తోటి ఫ్రెండ్స్ జాయిన్ అవుతూ ఉంటారు కాబట్టి దయచేసి మిస్లీడ్ చేయడానికి ట్రై చేయకండి. ఓకేనా. సో స్టూడెంట్స్కి ఎవరికన్నా నిజంగా జెన్యున్గా అన్యాయం జరిగింది అనుకున్నట్లయితే, లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఏవైతే అకాడమీలు ఫేక్గా క్లెయిమ్ చేసుకుంటున్నారో అదే అకాడమీలో మీరు కోచింగ్ తీసుకున్నారు అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, సో దట్ వేరే వాళ్ళకి అర్థమవుతుందండి. ఓకేనా. అండ్ అకాడమీ డైరెక్టర్ మేబీ నా మీద కోపం చాలా మందికి ఉంటుందండి. ఎందుకంటే నేను ఉన్నట్టు మాట్లాడతాను అండ్ నేను దడిసే వ్యక్తిని అయితే కాదు. మీకు అంతగా దమ్ము ధైర్యం ఉంటే ఇక్కడ నెంబర్ కనిపిస్తుంది స్క్రీన్ మీద, 8985237565 అనే నెంబర్ కనిపిస్తుంది కదా, అదే నెంబర్కి ఫోన్ చేయండి, మాట్లాడుకుందాం, లేదా కలుద్దాం అంటే కలుద్దాము. మనతో ఈ పెట్టెలు మార్చుకునే వారం అయితే వర్కౌట్ అవ్వదండి. సూట్ కేసులు మారుతూ ఉంటాయి బయట. మనకి ఏంటంటే
ఎవరైనా ఏదైనా వీడియో చేశారనుకోండి, ఆ వీడియో అర్జెంటుగా మీరు తీసేయండి, దానివల్ల మాకు చాలా నష్టం జరుగుతుంది, మీకు ఎంత కావాలంటే అంత ఇస్తామని చెప్పేసి లావాదేవీలు నడుస్తూ ఉంటాయి అనమాట. అది మన దగ్గర వర్కౌట్ అవ్వదండి. ఓకేనా? మీరు జెన్యున్గా స్టూడెంట్స్కి సపోర్ట్ చేస్తున్నారు అంటే ఐ విల్ బి విత్ యూ. ఓకేనా? స్టూడెంట్కి ఏమైనా అన్యాయం జరుగుతుందంటే నేను యాజ్ అన్ అకాడమీ డైరెక్టర్గా నేను కూడా క్వశ్చన్ చేసే రైట్ నాకు ఉంది. అండ్ ఇక్కడ అకాడమీ డైరెక్టర్స్ కూడా, నా తోటి అకాడమీ డైరెక్టర్స్ కూడా కొద్దిగా సిగ్గు తెచ్చుకొని కొద్దిగా మానవత్వంతో బిహేవ్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను. మీకు ఏదైనా కోపం ఉంటే ఫోన్ చేయండి, ఏదన్నా మనం డైరెక్ట్గా తేల్చుకుందాం. ఓకేనా? అంతేగాని ఇక్కడ స్టూడెంట్కి అన్యాయం జరుగుతుంది అనుకుంటే నేను ఖచ్చితంగా నిలబడతాను, ముందుండి నిలబడతాను, ముందుండి నడిపిస్తాను. అంతగా కావాలి అనుకుంటే ఏదన్నా ఏదన్నా మనం చాలాసార్లు వీడియోలో చెప్తూ ఉన్నాము, ఏదన్నా చిన్న ఎవరన్నా ఎన్జిఓ కానీ లేకపోతే గవర్నమెంట్ ఏదన్నా మనకి స్పాన్సర్ చేసి సపోర్ట్ చేస్తుంది అనుకుంటే 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము, విత్ టాప్ ఫ్యాకల్టీ. యూపీఎస్సీ మంచిగా ఇంటర్వ్యూకి వెళ్ళిన వాళ్ళు కానీ ర్యాంకర్స్ని కానీ పెట్టించి చెప్పించే సత్తా మన అకాడమీకి ఉంది. ఓకేనా? కాకపోతే కొద్దిగా మనకు కూడా సపోర్ట్ కావాలండి. మినిమం మనం ఏం కోట్లు నేనేం ఆశించట్లేదు. మినిమం మన టీంకి మంత్లీ ఇంత అమౌంట్ ఉంటే మాకు సాటిస్ఫైడ్ అనే మైండ్ సెట్స్ మాకు ఉన్నాయి కాబట్టి అంత డబ్బులు ఉంటే 2 తెలుగు రాష్ట్రాల్లో మీరు టీజీపీఎస్సీ కానివ్వండి, ఏపీపీఎస్సీ కానివ్వండి, ఫ్రీ కోచింగ్ ఇవ్వడానికి రెడీగా ఉన్నాము. ఇది చాలా వీడియోలో చెప్తున్నాను అండ్ దిస్ ఈజ్ అన్ ఓపెన్ ఛాలెంజ్. ఓకేనా? సో అలా ఎవరన్నా మీకు తెలిసిన ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్స్ ఉంటే మన అకాడమీని సపోర్ట్ చేయమని చెప్పండి. విల్ బి హ్యాపీ టు గివ్ ఫ్రీ కోచింగ్ టు ఎవ్రీ తెలుగు ఆస్పిరెంట్. ఓకేనా? అండ్ ఈ వీడియో చూస్తున్న పేరెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, లేదా స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, అకాడమీలో మీరు బయట కనిపించే అంత మంచోళ్ళు ఎవరు లేరండి. ఓకేనా? బయట మీకు ఆ ర్యాంక్స్ కనిపిస్తాయి చూసారా, దాంట్లో అన్నీ ఆల్మోస్ట్ ఫేకే ఉంటాయి. మీరు అంతగా కావాలి అనుకుంటే డైరెక్ట్గా ఆ స్టూడెంట్ ఉంటారు కదా, వాళ్ళని కుదిరితే మీట్ అవ్వండి, మీటే అడగండి మీరు అసలు నిజంగా ఇక్కడ కోచింగ్ తీసుకున్నారా అని చెప్పి. ఆ యూపీఎస్సీ అకాడమీలన్నీ అట్లనే తెచ్చినాయి. ఏదో ఫ్రీ గైడెన్స్ ఇస్తారు, ఫ్రీ మాక్ టెస్టులు పెడతారు ప్రిలిమ్స్ ఆర్ మెయిన్స్ ముందు. ఆ మాక్ టెస్టులు రాసిన స్టూడెంట్స్ మా ర్యాంకర్లను వేసుకుంటున్నారండి. దిస్ ఈజ్ వాట్ హ్యాపెనింగ్ ఇన్ అశోక్ నగర్. ఓకేనా? అది ఎంత సిగ్గుచేటంటే విద్య అనేది మనం బోధించడానికి ఉన్నాం. అంటే మనల్ని నమ్మి ఒకళ్ళు వస్తున్నారు అంటే, ఒకళ్ళు మనల్ని నమ్మి వస్తున్నారంటే దే ఆర్ లైక్ ఏ ఫ్యామిలీ మెంబర్. అలా వచ్చినోడిని మనం మోసం చేస్తున్నామంటే మీకు ఎంత పాపం తగిలిద్దో మీరే ఆలోచించుకోండి. ఇక దీనికి మించి నేను ఏం చెప్పలేను. సో స్టూడెంట్స్ కళ్ళు తెరుచుకోండి ఇప్పటికైనా, పేరెంట్స్ కళ్ళు తెరుచుకోండి ఇప్పటికైనా. అండ్ వన్ మోర్ థింగ్, నేను ఎప్పుడు కూడా మన అకాడమీలో జాయిన్ అవ్వండి అని చెప్పట్లేదు. జాయిన్ అయ్యే ముందు మన అకాడమీ స్టూడెంట్స్ని కనుక్కొని మీరు జాయిన్ అవ్వండి. ఇన్ ద సేమ్ వే అదర్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న స్టూడెంట్స్ కానీ, టెస్ట్ సిరీస్ రాసిన స్టూడెంట్స్ కానీ, గైడెన్స్ తీసుకున్న స్టూడెంట్స్ కానివ్వండి, వాళ్ళని అడగండి. రియాలిటీ ఏంటో అడిగిన తర్వాత మీరు జాయిన్ అవ్వండి. అప్పుడు మీకు మోసం జరగకుండా న్యాయం జరుగుతుంది అని చెప్పి నేను ఫీల్ అవుతున్నాను. రైట్? సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. వీడియో ఒకవేళ మీకు నచ్చింది అనుకుంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, లేదా నన్ను తిట్టాలి అనుకున్న కింద కమెంట్ సెక్షన్లో తిట్టండి, తప్పే లేదు. బట్ నేనైతే ఉన్నది ఉన్నట్టు వాస్తవం మాట్లాడే టైప్ ఫ్రెండ్స్. నాకు ఈ ముసుగేసుకొని ఒకలాగా, అంటే నేను స్క్రీన్ ముందు ఇట్లా ముసుగేసుకొని ఒకలాగా, స్క్రీన్ వెనకాల ముసుగు తీసి ఒకలాగా ఉండే పర్సన్ కాదు. ఇప్పుడు నా పర్సనల్ లైఫ్ అనేది పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్లో మీరు ఎలా ఉంటారో, నా పర్సనల్ లైఫ్లో నేను ఎలా ఉంటానో, ఎవరికి ఎన్ని ఇష్యూస్ ఉన్నాయో అన్నీ పక్కన పెట్టేసేయండి. మనం ఒక ప్రొఫెషనల్ లైఫ్లో ఉన్నప్పుడు దానికి 100% మనం న్యాయం చేయాలి. ఇప్పుడు యూపీఎస్సీలో ఎథిక్స్ అనే సబ్జెక్ట్ టీచ్ చేస్తూ ఉంటారు. ఇదే యూపీఎస్సీ అకాడమీలో చాలామంది ఎథిక్స్ టీచ్ చేసే వాళ్ళకి ఎథిక్సే లేవు. అట్లా చాలామంది బయటపడ్డ వాళ్ళు ఉన్నారు. ఓకేనా? సో అంత అన్యాయం జరుగుతుంది అనమాట యూపీఎస్సీ మార్కెట్లో. ఇప్పుడు ఏంటంటే టీజీపీఎస్సీ ఫస్ట్ టైం కదా, అంటే ఫస్ట్ టైం ర్యాంకర్స్ వస్తున్నారు కాబట్టి మా అకాడమీ నుంచి అని ఎంత డప్పు కొట్టుకుంటే స్టూడెంట్స్ అందరూ కూడా డైవర్ట్ అవుతారని ప్లే చేసే చీప్ ట్రిక్స్ అనమాట ఇవన్నీ. ఓకేనా? వీటికి ఎప్పుడు కూడా మనం ఏది గొర్రెలాగా బిలీవ్ చేసి వెళ్ళాల్సిన అవసరం లేదు. వాస్తవాన్ని తెలుసుకోండి. జెన్యూనిటీ ఉందనుకుంటే జాయిన్ అవ్వండి, తప్పే లేదు. ఎందుకంటే అకాడమీలు మనం ఏ అకాడమీ కూడా నష్టపోవాలని ఎప్పుడు వీడియోలు చేసింది లేదు. బట్ ఉన్నది ఉన్నట్టు వాస్తవంగా చెప్పడం అది మన యొక్క ధర్మం. అండ్ ఆ ఎథిక్స్ అనేది యాజ్ అన్ అకాడమీ డైరెక్టర్గా ఫాలో అవ్వాల్సిందిగా నేను కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే. జై హింద్.